అందరికీ నమస్కారం. గీతమ్మ కథల ప్రపంచానికి స్వాగతం. నేను గీతావాణి. ఇప్పుడు మనం బుచ్చిబాబు గారి కథలను ఆస్వాదిస్తున్నాం. మేడమెట్లు అన్న బుచ్చిబాబు గారి ప్రస్తుత కథా సంపుటి ఈ 10వ కథ తెరచాపదించిన పడవతో సంపూర్ణమైంది. ఇప్పుడు కథలోకి. తెరచాపదించిన పడవ ప్రారంభం. సెలవులకి పై ఊళ్ళు వెళ్ళి వచ్చిన తర్వాతనే మనం నిజంగా విశ్రాంతి పొందడం జరుగుతుందిట. ఈ సందర్భంలో అలానే జరిగింది. మామయ్యకి మరో ఊరికి బదిలీ అయ్యింది. ఆ మధ్య సెలవులకి ఆ కొత్త ఊరెళ్ళాను. పిల్లలకి తండ్రి వైపు వారి మీద కంటే తల్లివైపు బంధువుల పట్లనే ఎక్కువ చనువు, ఆపేక్ష ఉంటాయంటారు. మామయ్య పట్ల ఇది వర్తించదు. తండ్రి వైపు చుట్టమే. నాకు చాలా చనువు, ఎందుకో తెలీదు. వితర్కిస్తే చాలా కారణాలు అగపడతాయి. ఆయన అత్తయ్య అన్యోన్యంగా ఉంటారు. ఆవిడ సణుగుళ్ళని ఆయన నవ్వి పారేస్తాడు. ఏ చిక్కు వచ్చి పడినా చికాకు పడడు. ఆయనకి జబ్బు చేయడం ఎవ్వరం ఎరగం. ఆధునిక యుగంలో రకరకాల జబ్బులు మానసికం, శారీరకం వచ్చి పడుతున్నాయి. వాటిని రూపుమాపే పరిశోధనలు తీవ్రంగా కొనసాగుతున్నాయి. ఇవేవి ఆయనకి సంక్రమించనందుకు ఆయన్ని ఒక అపూర్వ వ్యక్తిగా పరిగణించిన అతిశయోక్తి కాదేమో. డాక్టర్లు, లాయర్లు, పోలీసులు వీరి చేతుల్లో పడకుండా జీవితం గడిచిపోవాలని ఆయన నిర్వచనం. ఆయనంటే నాకెందుకు ఇష్టమో చెప్పలేను. కూడిన పని చేసినా, మాట అన్నా తీర్పు చెప్పడు, నవ్వుతాడు. అది కేవలం పెదవుల మీద బలవంతంగా అమర్చిన మందహాసం కాదు. జీవితం పట్ల మనస్సులో పాతుకుపోయిన ఒక దృక్పథం పెదవుల మీద విడిచేసిన మాయ అనబుద్ధేస్తుంది. చుట్టకాలుస్తో జీవితాన్ని తిలకించి నవ్వుతాడు, పొగ విడుస్తాడు. అది గుండ్రంగా విడి పెద్దదై పెరిగిపోతున్న విశ్వంలా అనంతంలోకి వ్యాపించి మాయమవుతుంది. మళ్ళా నవ్వుతాడు. ఎందుకు మావయ్య నవ్వుతున్నావు? చుట్ట ఆరిందిరా. హంకెళ్ళు పడిపోతున్నా పొగ రావటం లేదు. ఏదో గంభీరమైన ఆలోచన పరంపర నుండి ఆ నవ్వు వికసించింది అనుకోవడానికి లేదు. తీరా చేసి చుట్ట ఆరిపోయిందట. ఒక్కొక్కసారి జీవించడం అంటే ఏమిటో తెలియని, ఊరికే తిండి తిని ఊపిరి తీసే ఒక సాధారణ యంత్రంలా కనిపిస్తాడు. ఉద్రేకాలు, క్రోధాలు, బాధలు, సంఘర్షణలు, గాఢంగా వాంఛించడాలు, ఆదర్శాల పెత్తనం, శీలం పోగొట్టుకోవడం వగైరా ఆధునిక తత్వం ఆయన మీద ఏ కసరత్తు చేసినట్లు లేదు. కాబట్టి నిండైన జీవితం కాదేమో అనుకునేవాణ్ణి. లేకపోతే అవన్నీ జరిగి మిగిలిన మనిషి ఇలా తయారయ్యాడేమో. నాకు తెలియదన్నానుగా. ఓ మారు అడిగేశాను లౌక్యంగా. హేం మామయ్య, గొడవలు ప్రమాదాలు నీకేమీ జరగలేదా? ఎందుకు జరగలేదురా? గవర్నమెంట్ ఉద్యోగిని అవేవీ తాకవు. 10 ఏళ్ళు గీత వల్లె వేస్తే అబ్బని నిబ్బరం 10 నెలలు గవర్నమెంట్ ఉద్యోగంలో అబ్బుతుందిరా అబ్బి. కమ్యూనిటీ డెవలప్మెంట్ వారి ఆధ్వర్యాన కొత్త భవనం నిర్మిస్తున్నారు ఊరవతల. దాని నిర్మాణ కార్యక్రమం మామయ్య చూస్తున్నాడు. చూసొద్దాం రమ్మనమంటే బయలుదేరాం. చాలా చిన్న ఊరది. 20 ఏళ్ల క్రితం ఓ 25 గుడిసెలు మాత్రం ఉండేవిట. అంతా అడవిలా పెద్ద పెద్ద చెట్లు, గుట్టలు, రాళ్ళు, కొండలు, మధ్య మధ్య చదునైన ఎర్ర నేల, కాస్త మేర దుబ్బులా మొలిచిన పచ్చిక బయలు,
విరుద్ధమైన శీతోష్ణ స్థితులను సూచించే భూభాగం, ప్రకృతి దృశ్యం అక్కడ కలిసి ఉన్నాయి. దూరంగా కొండల మధ్య చిన్న సరస్సు, మళ్ళా చదునైన నేల, 2-3 ఫర్లాంగుల యువతల 4-5 గుడిసెలు, వాటికి ఓ ఫర్లాంగు యువతలగా స్థలం సేకరించి ప్రభుత్వం వారు కమ్యూనిటీ హాల్ కట్ట సంకల్పించారు. కానీ ఒక పేచీ వచ్చింది. వారికి కావలసిన స్థలంలో కుడివైపు మూలగా ఉన్న భాగం పెద్ద గుడిసెలో ఉండే వృద్ధురాలు విదురమ్మది. ఏదో కొంత ముట్ట చెప్పి ఆ కాస్త స్థలము తమ స్థలంగా చేసుకుని అందులో కొత్త భవనం నిర్మిద్దామని బ్లాక్ అధికారులు పునాదులు తవ్వి కట్టడం ప్రారంభించారు. ఇందుకు విదురమ్మ ఒప్పుకోలేదు. తీరా చేసి అది 4-5 గజాల నేల. ఆ మీద 2 పెద్ద రాతి బండలు, వాటి నడుంగా ఒక చెట్టు ఉన్నాయి. ఆ చెట్టు కొట్టించి కలప ఆమెకే ఇచ్చి వేస్తామన్నారు. కావాలంటే ఆ రాతి బండలు కూడా తవ్వించి ఆమె భాగంగా ఉంటున్న చుట్టూ స్థలంలో వేయిస్తామన్నారు. విదురమ్మ అంగీకరించలేదు. సంప్రదింపులకి మామయ్యని పంపారు. ఆమె వల్ల కాదంది. కారణం మాత్రం చెప్పదు. చుట్టుపక్కల గుడిసెల్లో ఆమె స్నేహితురాండ్ర చేత చెప్పించి చూశారు. అక్కడి భూమికి ఉన్న ధర కంటే అదనంగా ముట్ట చెప్తామన్నారు. ససేమిరా వీల్లేదంది. మా మామయ్య, ఇదంతా అవకాశం దొరికినప్పుడు ముసలాళ్ళు చెలాయించే అధికార చిహ్నం, ఇదొక నాటకం, చివరికి ఒప్పుకు తీరుతుంది, మరేం పర్వాలేదు, నా పూచీ మీద కానియండి అని కట్టడం పని కొనసాగించమన్నాడు. పని ప్రారంభించారు. ఇది తెలుసుకుని విదురమ్మ అక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఎవరితో సంప్రదించడం? వాకప్ చేశారు. విదురమ్మ కొడుకు ఎక్కడో ఉత్తర హిందూస్థానంలో ఉన్నాడుట. 30 ఏళ్లుగా వెళ్ళాడుట. మళ్ళా అజాపజా లేదు. ఒక కూతురుంది. భర్త కలప వ్యాపారంట. యుద్ధం రోజుల్లో వారు రంగూన్ వెళ్ళిపోయారు. రాకపోకలు, ఉత్తర ప్రత్యుత్తరాలు 25 ఏళ్లుగా లేవు. మొదటి ప్రపంచ యుద్ధం రోజుల్లో యుద్ధంలోకి వెళ్ళిన భర్త భద్రన్న యుద్ధం ముగిసిన 2 ఏళ్లు డబ్బు పంపుతూ వచ్చి తీసుకెళ్తానని జాబులు వ్రాస్తూ ఉండేవాడుట. తరువాత ఆ జాబులు నిలిచిపోయాయి. భర్తది 3 ఎకరాల భూమి ఈమెకి సంక్రమించింది. మహజర్లు పెట్టుకుని 2 ఏళ్లు అధికారులతో మొరెట్టుకున్నాక ఒక తహసీల్దారు గారి కనికరం వల్ల నెలకి 10 రూపాయలు ఈమెకు ముట్టజెప్పే ఏర్పాటు జరిగింది. ఆ నేలలో ఇల్లు వేసుకొని ఇన్నేళ్లుగా అందులోనే ఒంటిగా ఉంటూ పశువులు, పాలేళ్లను పెట్టుకుని పాలు సప్లై చేస్తూ కాలక్షేపం చేస్తోంది. అది విదురమ్మ పూర్వచరిత్ర. బెదిరించడం, లాలన, బ్రతిమాలడం ఇవన్నీ జరిగాయి. మామయ్య నవ్వుతాడు. నిజానికి ప్రభుత్వం పూనుకున్నాక విదురమ్మ అనుమతి అంటూ అవసరం లేదు. అయినా మంచిగా ఏదో కాస్త ముట్టజెప్పి ముసలిదాన్ని సంతోషపెట్టడమే అధికారుల ఉద్దేశం. ఆవిడ కాదండంతో ఉభయత్రా కాస్తంత రోషాలు మొలకెత్తాయి. నేను మామయ్యతో పనిమీదికి వెళ్ళిన రోజే విదురమ్మ తిరిగి తన గుడిసెలోకి వచ్చిందట. ఇద్దరం ఆమె ఇంటికే బయలుదేరాం. సాయంత్రం 4 అయిందేమో. గుమ్మం ముందు పెద్ద రాతి బండలు, వాటి నడుంగా ఉన్న నీడలు గుమ్మం ముందు పందిట్లోకి సాగాయి. ఆ పందిరి కింద నులక మంచం మీద పరుంది విదురమ్మ. దక్షిణం వైపు మూలగా గేదెలు కట్టేసున్నాయి. పాలేళ్ళు ఏదో సవరిస్తున్నారు. పశువుల వాసన మమ్మల్ని ఆవరించింది. పేడ, పిడకలు, ఎండుగడ్డి, చుట్టపొగ, చూరుమించి పొయ్యి పొగ, నులక మంచం, పలుపు, చెంబు, ఆ వాసన. భారత భూమి అంటే ఇవే స్మరణకొస్తాయి నాకు. నులక మంచం పైన రోజాయి మీద పరుంది విదురమ్మ. మమ్మల్ని చూసి నవ్వింది కానీ లేవలేదు. నవ్వు కోసం పెనుగులాడుతున్నట్లు మడతలు పడి చర్మం ఎముకల్ని పీడుస్తున్నట్లగపడే మొహం ఆమెది.
వడలిన జామపండు ఛాయ. జుట్టంతా నెరిసింది. ఎక్కడా రాగి వెంట్రుక గాని, ఏకాంత జీవిగా నలుపు ఉంచుకోగలిగిన ఒక్క వెంట్రుక లేదు. కనుబొమ్మలు కూడా అదే రంగు. ఎండకి బీటలు తీసిన ఎడారి నేల. వర్షానికి చటుక్కుని దగ్గరగా జరగటంలో నొక్కుకుపోయినట్లు పల్చటి పెదవులు. వాటి వెనక పరీక్షగా చూస్తే కాస్త మెరుపు మిగిల్చుకున్న పళ్ళ వరస మీద మసగగా కదిలే నవ్వు. తుఫానంతా అణగారిన తర్వాత ఎక్కడ్నుంచో దోవ తెలియక వచ్చి పడ్డ తెల్లమేఘంలా, సూర్యగ్రహణం జరిగినప్పుడు ఒడిలి జారిన రావ్యాకుల చెవులు, వాటిల్లో లవంగాలు, తెల్ల చీర, తెలుపు కాస్త మాసిన తెలుపు మూసుకున్న శరీర ఛాయలో కలిసిపోయింది. ఆమె మొహాన ఎన్ని ముడతలున్నాయో ఆ చీరని అన్ని ముడతలు ఉన్నట్లు అనిపించింది. చూచేవాడు యువకుడైనప్పుడు వార్ధక్యం అంతగా అగపడుతుందంటారు. నాకట్లాగనిపించింది. ఫోటోలు తీసేవాళ్ళు ఒక వృద్ధ స్త్రీ అన్న ఫోటోని ఎగ్జిబిషన్లో ఎందుకు పెడతారో తెలిసింది నాకు. శిల్పులు, చిత్రకారులు వార్ధక్యాన్ని ఎందుకు చిత్రిస్తారో తెలిసింది నాకు. అది స్వచ్ఛమైన, స్థిరమైన సౌందర్యం. దాని చిత్రణ స్వచ్ఛమైన కళ. యువకుడు ఎదుగుతాడు, మానసికంగా పెరుగుతాడు. మనస్సు శరీరాన్ని మారుస్తూ ఉంటుంది. ఉద్రేకాలు కెరటాల్లా లేచి శరీరమనే నౌకని గెంటుతూ ముంచివేస్తూ ఉంటాయి. తేరుకుని బయటపడేటప్పటికీ శరీరంలో ఏం మిగులుతుందో, ఎలా తయారవుతుందో. వార్ధక్యంలో శరీరం మారదు. తన ఉద్రేకాలు ఏమీ చెయ్యలేవు. తపన, అనుభూతి దాన్ని కలవరపెట్టవు. స్వప్నం పీడించదు. అందుకని స్వచ్ఛమైన సౌందర్యం అది. తెరచాప దించివేసిన నౌక వార్ధక్యం. సముద్రం నడుంగా ఉంటుంది. ఒడ్డుకు చేరడం అంటూ లేదు. అసలది కదులుతున్నట్లే స్ఫురించదు. అందుకే స్థిరమైన సౌందర్యం అది. అలా తేలిపోతూ ఉంటుంది. ఎప్పుడో ఒకసారి బుడుంగుమంటుంది. ఇందుకే కాబోలు చిత్రకారులకి, శిల్పులకి, కవులకి వార్ధక్యం అంటే అంత మోజు. విదురమ్మ వయస్సు 70 పైనే అంటారు చుట్టుపక్కల వాళ్ళు. ఆమె మాత్రం 69 మొన్ననే వెళ్ళిందంటుందిట పక్కింటి పేరమ్మతో. వృద్ధులకు వయస్సంటూ ఉండదు. ఉన్నా ఎవరూ పట్టించుకోరు, తోటివారిలో సమవయస్కులు తప్ప. ఏం విదురమ్మ, ఏం తేల్చావు అన్నాడు మామయ్య నవ్వుతూ. ఆమె నవ్వింది. మీరేం తేల్చారు? నాకు నవ్వొచ్చింది. విదురమ్మకి నే ఊహించుకున్నంత చెముడు లేదు. మేము పని ప్రారంభించాంగా, గోడలేస్తున్నాయి. మీ గోడలెవరికి కావాలండి? మీ గోడలెవరికి కావాలండి అంది విదురమ్మ నా వైపు చూస్తూ. ఆ చూపులో కొంచెం కొంటెతనం ఉందేమో. మాకు కావాలి గనుకనే ఇంతగా నిన్ను బ్రతిమాలుతున్నాం. అమ్మో ప్రభువులు, మీరు బ్రతిమలాడ్డమే, మిమ్మల్ని నేను బ్రతిమలాడాలి అంది మాటలు తీరికగా ఉచ్చరిస్తూ. ఒత్తులు మినహా మిగతావన్నీ స్ఫుటంగానే అంటోంది. ఆమె చదువుకోలేదు, పాతకాలపుది. ఇంతకీ ఈ 4 అడుగుల నేల లేకపోతే నీకేం లోటు అని అడిగాడు మావయ్య. ఆ 4 అడుగులు విడిచేసి మిగతాదంతా తీసుకుపోండి ప్రభువులు, నాకిష్టమే అని విదురమ్మ దగ్గు కోసం లేచి కూర్చుంది. కంఠం చుట్టూ తన చేతులు బిగించి దగ్గుతోంది. ఈ 4 అడుగుల విశేషమేమిటో అడగచ్చా అన్నాను ధైర్యం తెచ్చుకొని. నాకు మరీ పెద్దవాళ్లతో మాట్లాడడం భయం. వారికి మనం అడిగిన ప్రశ్న అర్థం కాదని, ఓవేళ అర్థమైనా అడిగిన ప్రశ్నను బట్టి మనం ఎట్లాంటి వాళ్ళమో విలువ కట్టి నిర్ణయించి ఓస్ ఇంతేనా అని నవ్వుతూ తీసిపారేస్తారని ఏదో భయం. వాళ్ళకి మతిమరుపు జాస్తి. మాట్లాడడం మొదలెడితే వారి పాత గొడవలతో విసిగిస్తారని, మన వ్యాఖ్యానం, సానుభూతి కోరని వ్యక్తి ప్రకర్షగా పరిణమించే స్వగతంతో ఇబ్బంది పెడతారని
ఏవేవో అనుకుంటూ ఉంటాను. తీర్చిన పొడగాటి వేళ్ళు, చెవల చుట్టూ రేగిన దట్టమైన ఉంగరాల జుట్టుని పక్కకు తొలగించింది. చేతులకి మెడలో ఎక్కడా ఆభరణాలు లేవు. గణిత శాస్త్రంలో తిన్నటి గీత సూత్రాన్ని అతిక్రమించి వంకరలు తిరిగినట్లుగా ఉంది ఆమె. దగ్గు నుంచి తేరుకుంది. ఆయాసంతో ఊగిసలాడుతున్న గుండెలను అదిమి పట్టుకుంది. ఆమె కళ్ళు మూతలు పడుతున్నాయి. సముద్ర కెరటం లొంగదీసి లోపలికి మడిచేసిన చందమామ ప్రతిబింబంలా. చెట్ల వెనక దిగుతున్న సూర్యుడి ఎర్ర కిరణం ఆమె నుదుటి మీద ఎర్ర బొట్టులా, గణిత శాస్త్రంలో తిన్నటి గీతలా పడింది. నాకేసి తలెత్తి చూసింది. తల కదపడం, ఒక పాత్ర అభినయించడంలో గల తీక్షణమైన కార్యం, శిలాప్రతిమ కదిలినట్లు గతం దిగవిడిచిన ప్రతిమ. నవ్వింది. భూకంపం వెనక విధ్వంసక శక్తి నేలపైకని బయలుదేరి సిగ్గుపడి లోపలికెళ్ళి తమాయించుకున్నట్లు కనబడే నవ్వు ఆమెది. అది పెదవుల మీద నవ్వు కాదు, పళ్ళల్లో మెరిసేది కాదు, చర్మ మడతల్లో మరుగుపడ్డ నవ్వు కాదు, కళ్ళ వెనక మసకగా మెదిలే నవ్వు కాదు. ఇవన్నీ కలిపి నవ్వు దేవతంటూ ఉంటే మనస్సులో దాగిన ఆ దేవతను బయటకు తెచ్చి ముసుగు తీసి పల్లకిలో కూర్చోబెట్టినట్లు ఒక వాతావరణాన్ని నెలకొల్పే నవ్వది. అటు చూడండి అంది. మేం అటు ఇటు చూస్తున్నాం. ఆమె తిన్నగా 2 రాళ్ళు, ఒక చెట్టు ఉన్నాయి. ఒక బండ 4 అడుగుల ఎత్తుంటుంది. రెండోది కొంచెం పెద్దది, మరో 2 అడుగులుంటుంది. ఆ పెద్దది ఆయన, చిన్నది నేను. మళ్ళా నవ్వుతోంది. కానీ కళ్ళల్లో తడి సంధ్యలో రక్తం చుక్కల నవ్వులో కలిసి తళుక్కుమంది. అక్కడే కూకునేవాళ్ళం. పదాలు పాడేవాడు, పేపర్లు చదివి వినిపించేవాడు. 40 ఏళ్ల నాటి మాట. ఇదంతా అడవి. అమ్మాయికి 2వ ఏడు. మంచం మీద పరున్నాం. చలి రోజులు. పక్కన కుంపటుంది. ఓ రాత్రి వేళ చిరుతపులి గబాల్న వచ్చింది గదిలోకి. నా పాదం ఖర్చుకుంది. మంచం మీద నుండి లాగింది. కాలే కుంపటినెత్తి కొట్టాను. పట్టు విడిచి పరుగెత్తింది. విదురమ్మ తన పాదం కేసి చూపింది. చిరుతపులి కాట్లు మాని మడతపడ్డ చర్మం ఇంకా కనబడుతూనే ఉంది. ఆమె ధైర్య సాహసాలకి లోలోన అభినందించాను. అయితే ఇదంతా ఎందుకు చెబుతున్నట్లు? నువ్వు చాలా ధైర్య సాహసాలు గలదానివి. కూతురు కోసం అంత త్యాగం చేశావు. ఇప్పుడు ఈ ఊరు అభివృద్ధి కోసం ఈ కాస్త త్యాగం చేయకూడదు? చూడు, ఓ ఏడాదిలో ఎలక్ట్రిక్ దీపాలు వస్తాయి. ఇక్కడో స్కూలు పెడతారు, లైబ్రరీ, పిల్లల ఆట స్థలం, ఈతలాడ్డానికి చెరువు, ఉపన్యాసాలు, నాటకాలు జరుపుకోవడానికి పెద్ద భవనం. ఈ ఊరు స్వరూపమే మారిపోతుంది నువ్వు అంటే అన్నాడు మామయ్య ఉపన్యాస ధోరణిలో. అదొక్కటి అడగమాకండి. నా ధైర్యాన్ని తెగ మెచ్చుకునేవారాయన. చాలా పిరికాయన. అందుకనే యుద్ధంలో చేరాడు అని మళ్ళా మొదలుపెట్టింది విదురమ్మ. మామయ్య నేను బిగ్గరగా నవ్వుతున్నాం. పిరికోడినని అస్తమానం దిప్పేదాన్ని. ఓసారి ఏం జరిగిందో తెలుసా అండి? అలా ఆ చెరువు కేసి నడిచి వెళ్ళాం. నీళ్లలోకి దిగాను. తను దిగడు, ఈత రాదు, భయమంట. పిరికోడా అని ఆడిపోశాను. మనిషైతే ఎర్రగా ఉండేవాడు. బక్కోడా అన్నాను. సన్నగా ఉండేవాడు. బక్కోడా అనొద్దని కసిరాడు. బలశాలంట. చూపెట్టమన్నాను. ఏది పడితే అది చేస్తానన్నాడు. చెరువు ఒడ్డున పెద్ద రాతి బండలున్నాయి. వాటి మీద బట్టలు ఉతికేదాన్ని.
ఆ బండలు మన లోగిడి కాడికి తీసుకెళ్ళగలవా అన్నాను. ఓ అన్నాడు. కానీమన్నాను. ఆ రెంటిని దొర్లించుకుంటా ఒగుర్చుకుంటా 4 గంటల పాడు హైరానా పడి రాత్రి పడేసరికి ఇంటి ముంగిలికి చేరేశాడు. దొర్లించడమేగా ఏం గొప్ప అన్నా. తీసుకెళ్ళగలవా అన్నావు గాని మోసుకెళ్ళగలవా అనలేదుగా అన్నాడు. ఆ బండల మీద కూర్చొని తెల్లవార్లు నవ్వుకున్నాను. ఆ పెద్ద బండ, ఆ ఎర్రటిది లేదు, అది ఆయన, చిన్నది నేను. అది తీస్తారా మమ్మల్ని చంపుకున్నట్లే అంది విదురమ్మ. మళ్ళా దగ్గుతోంది. జ్ఞాపకాల బరువుతో మంచం బద్దీ మీద వాలిపోయింది. మేం మాట్లాడలేకపోయాం. పాలేళ్ళొచ్చారు. ఆమెను లోపలికి తీసుకెళ్తున్నారు. చూడు విదురమ్మ, నువ్వు ఇంతగా చెప్తున్నావు కాబట్టి ఈ నేల రాళ్ళు వదిలేసి వేరే స్థలం పైన భవనం కట్టించే ఏర్పాట్లు చేయిస్తాను. నువ్వు బెంగ పెట్టుకోవద్దు అన్నాడు మావయ్య అడుగులు వేస్తూ. ధర్మప్రభువులు కనికరించండి అంటూ పాలేళ్ల రెక్కల మీద లోపలికెళ్ళింది. మేమింటికి వచ్చేసాం. స్థలం వదిలేసినట్లే కదా మావయ్య అన్నాను దోవలో. ఏమోరా, ముసలాళ్ళకి పట్టెక్కువ. మనం కావాలని పట్టుబడితే ఇవ్వనంటారు. వాళ్ల ఉనికిని లోకానికి తెలియజేసే మార్గం పెంకిపట్టేగా. వద్దులే అంటే కాదు కాదు ఆ స్థలం తీసుకోండి బాబు అంటుందేమోనని అలా అని చూశాను. కానీ ఇది మొండిఘటం. ఆ బండలు గతించిన జీవితానికి చిహ్నాలు. వాటి పట్ల మమకారం ఉండటం సహజమే. 2 మార్గాలు మనకి. ఆ బండల్ని మరో చోటికి జరిపించి ఆ చెట్టు కొట్టించేసి మనం స్థలం స్వాధీనం చేసుకోవడం ఒకటి. ఆ స్థలం విడిచేసి తూర్పు వైపు కొంత భూమిని సంపాదించి అక్కడి నుంచి పునాదులు తవ్వడం రెండోది. ఇప్పుడింకా ప్రారంభ దశలో ఉన్నాం గనక ముసలిదాని చరిత్రంతా వ్రాసి ఈ స్థలం విడిచివేద్దామని సిఫార్సు చేస్తూ రేపే వ్రాస్తాను పైవాళ్ళకి అన్నాడు. అలాగే వ్రాశాడు ఆ మర్నాడు. ఆ సాయంత్రం ఏమీ తోచక నేను విదురమ్మ గుడిసె దాటి కొండల మధ్య చెరువుకేసి నడుచుకుంటూ వెళ్ళాను. అక్కడ ప్రశాంతంగా ఉంది. చిన్నప్పుడు విదురమ్మ భర్తతో స్నానానికొచ్చిన దృశ్యం ఊహించడం నా వల్ల కాలేదు. చిన్నవాళ్ళు వృద్ధులైన తర్వాత వృద్ధులు చిన్నవారుగా ఉన్నప్పుడు ఎట్లా ఉంటారో ఊహించుకోవటంలో ఏదో తృప్తి కనబడుతుంది. ముఖ్యంగా మనం వృద్ధులు కానప్పుడు మనకున్న వయస్సు కంటే ఓ 20 ఏళ్ళు తర్వాత కానీ వార్ధక్యం రాదేమో అనిపిస్తుందట. 1-2 కప్పలు నీళ్ళల్లో పడ్డాయి. ఒడ్డునున్న రాళ్ల రంగే వాటిదీను. సూర్యుడు కొండ వెనుక దిగుతున్నాడు. ఆ దృశ్యానికి వయస్సు లేదు, కాలం లేదు. మనిషికే ఈ రెండూను. సూర్యుడు కొండ వెనుక దిగుతున్నాడు. ఆ దృశ్యానికి వయస్సు లేదు, కాలం లేదు. మనిషికే ఈ రెండూను. వెనక్కి తిరిగాను. గుడిసెల కేసి నడుస్తున్నాను. పాల మనిషి పేరమ్మ కనిపించింది. పలకరించాను. విదురమ్మ ఒంట్లో ఎట్లా ఉందన్నాను. దానికేం తెగులు, 10 ఏళ్లుగా అట్లనే ఉంది. ఇంకో 10 ఏళ్ల వరకు భయం లేదు అంది పేరమ్మ. రాగి రంగు జుట్టు, ఎత్తైన మనిషి, ఆభరణాలు లేవు. మెడలో అరంగుళం వెడల్పు బంగారు పట్టీ తప్ప. పాపం ఆమెను చూసేవాళ్ళెవరూ లేరు కదా అన్నాను. పేరమ్మ నవ్వింది. దానికేం లోటు, పాల మీద 25 ముట్టుతుంది. గవర్నమెంటోరు సాలీనా 100 రూపాయలు ఇస్తారు. మనుషుల ఆసరా, ఆదుకునేవాళ్ళు ఉండాలిగా అన్నాను. మమ్మల్ని పూసుకు తిరుగుద్ది. కొడుకు కూతురు పట్టించుకోరు పాపం. పాకల దగ్గరికి చేరుకున్నాం. ఈ బండల్ని చూసుకుని
భర్తతో గడిపిన రోజులు స్మరించుకుంటూ కాలక్షేపం చేస్తుంది కదూ అన్నాను. ఆ కథ ఎన్ని మార్లు చెప్పిందో. అదో వెరిలేండి. నువ్వామెని చిన్నప్పుడు ఎరుగుదువా? నేను 10 ఏళ్లుగా ఎరుగుదు. మొగుడు సావలేదు, ఎప్పుడో తిరిగొస్తాడు అంటూ ఉండేది మేం వచ్చిన కొత్తలో. ఆడొచ్చే తలికి వెళ్ళినప్పుడు ఎట్లా ఉండేదో గదంతా అట్లాగుండాలిట. బల్ల, కుర్చీ, మంచం, ఏవో పుస్తకాలు, ఒక బాకు, పులి చర్మం, ఇవన్నీ మొగుడున్నప్పుడు మాదిరిగా రోజు సర్దుతూ ఆడున్నట్లుగానే సంబరపడేది. రండి సూద్దురిగాని అంది పేరమ్మ. రాతి బండల ముందు గుడిసె దాటి దొడ్డివైపు వెళ్ళాం. అక్కడ ఓ పెంకుటిల్లుంది. దానికి 2 గదులు, ఓ గది నిండా బస్తాలు, గడ్డి, పాత సామాను, మాసిన బట్టలు, కర్ర, కంప ఉన్నాయి. 2వ గది తలుపు మెల్లగా తోసింది పేరమ్మ. బల్ల, పాత కుర్చీ, రంగం కర్ర పెట్టి, గోడని పెద్ద బాకు, అరంగుళం మందంది ఓవర్ కోటు, మోకాళ్ల వరకు ఉండే తోలు బూట్సు, టోపీ, బల్ల మీద పుస్తకాలు ఉన్నాయి. ఇవన్నీ భర్త యుద్ధంలో చేరిన రోజుల్లోవి. బల్ల మీద చిమ్నీ దీపం, తుపాకులు చిత్రాలుగా గల ల్యాంప్ షేడ్, దానిమీద భద్రం అన్న పేరు. భర్త అక్కడ కూర్చుని చదువుకుంటున్నట్లుగా ఊహించుకుంటుందిట విదురమ్మ. రోజూ గదంతా శుభ్రం చేస్తుందిట. అతనున్నప్పుడు ఎట్లా ఉండేదో అట్లా ఉంచుకోవాలనిట. పుస్తకాలు చూశాను. సైనికుల విధులు, దినచర్య గురించిన పుస్తకం ఒకటుంది. మరో పుస్తకం ఓడ మీద ప్రయాణీకులు గమనించవలసిన నిబంధనల గూర్చి. గోడని ఒక పాత ఫోటో ఉంది. ఫ్రేమ్ని పురుగులు తినేసే. మొహాలు కూడా స్ఫుటంగా కనబడటం లేదు. భర్త సైనిక స్నేహితులతో తీయించుకున్న ఫోటో అది. అందులో భద్రయ్య ఎవరో పేరమ్మ చెప్పలేకపోయింది. విదురాన్ని అడిగా, మొగుణ్ణి చూపవే అని. ఓ సిగ్గు, నవ్వుద్ది. మొగుడేనని వేలుతో నడుంగా ఉన్న మనిషిని చూపింది. మరో పాలి నా మరిది అడిగితే ఈ చివరి వాడని చివరి మనిషిని చూపింది. దానికి మతిమరుపు. మొగుడెవడో తనకే తెలీదు అని పేరమ్మ నవ్వింది. ఏనాడో తీసిన ఫోటోలో మనుషుల్ని పోల్చడం అంత సులువు కాదు. పైగా వారు సైనికుల దుస్తుల్లో ఉండడం వల్ల, అందరికీ సమంగా మీసాలు, టోపీలు, కోట్లు ఉండడం వల్ల అంతా ఒక్కలాగే ఉంటారు. మొగుడుతో కాపురం 5-6 ఏళ్లే కదటండి. అది కూడా ఏడాదికో పాలి సెలవు మీద వచ్చి ఓ 10 రోజులుండి పోయేవాడుట. తర్వాత సావనే సచ్చాడు. లేదు, ఎక్కడో ఉన్నాడు, వస్తాడంటుంది పిచ్చిది అన్నది పేరమ్మ. విదురమ్మ పట్ల ఒక వింత సానుభూతి పొడసూపింది నాలో. విక్టోరియా రాణి జ్ఞాపకానికి వచ్చింది. కాలేజీలో మాకు ఆమె జీవిత చరిత్ర పాఠ్య గ్రంథంగా ఉండేది. ఆమె భర్త మరణించిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు దుఃఖంలో మునిగిపోయి, భర్త ఉండే గది సజీవుడై ఉన్నప్పటిలాగు రోజూ సర్ది అమరుస్తూ గతాన్ని ఆరాధిస్తూ గడిపేదట. ఈనాటికి మానసిక శాస్త్రజ్ఞులు ఈ అనుభూతిని అనారోగ్యకరమైందిగా, మార్బిడ్ అని ఖండిస్తారు. ఈ అనుభూతిలో వైరాగ్యం, ఆధ్యాత్మికం ఎంతవరకు కలిసి ఉన్నాయో నాకు తెలీదు. ఏదో ఒక రకం మానసిక ప్రశాంతత అందులో లేకపోతే విదురమ్మ లాంటి వాళ్ళు ఆ ఆరాధనాభావానికి లొంగిపోరనుకుంటా. భర్త పట్ల ఎట్లాంటి భావం ఉందో విదురమ్మ మనస్సులోకి జొరబడి చూడాలనుంటుంది. కానీ అది సాధ్యం కాదు. ఎవరి మనస్సులో వారే చొరబడలేరు. ఇంటికొచ్చేశాను. రాత్రంతా కలత నిద్ర. మర్నాడు ఉదయం చాకలి తమ్మయ్య వచ్చాడు. నావి, మా అమ్మయ్యవి బట్టలు పడేసి నేనే పద్దు వ్రాస్తున్నాను. మూట కట్టి తల మీదకెక్కించి గుమ్మం దిగుతూ విదురమ్మ పంపిన సందేశం వినిపించాడు చాకలి. బండలు మరో మూలగా జరిపి ఆ స్థలం వాడుకోవచ్చునని కబురు. హెటొచ్చి
వాటి నడుంగా ఉన్న ఆ చెట్టు మాత్రం అలాగే ఉండాలిట. మామయ్య నవ్వి సరేలే వెళ్ళమన్నాడు. చెట్టు కొట్టి తీరాలి, పునాది అక్కడిదాకా తవ్వాలిట. ముసిల్ది ఇంకా మడతపేచి వేస్తూనే ఉంది స్మా అన్నాడు మామయ్య. ఏమిటో ఆ చెట్టులో విశేషం అన్నాను. మామయ్య ఆది మానవుల ఉదంతం చెప్పుకొచ్చాడు. ఆది మానవులు వృద్ధులను బ్రతకనిచ్చేవారు కారట. వృద్ధుడయ్యాడని నిదర్శనం దొరకగానే పిన్నలంతా ఏకమై ఆ వృద్ధుడిని హతం చేసేవారుట. ఇప్పటికీ ఆఫ్రికాలో అడవి మనుషులు తెల్లదొరని కలుసుకుంటే జుట్టు నల్లబడే రంగు ఇప్పించమని ప్రాధేయపడతారుట. తెల్ల వెంట్రుక కనబడగానే వృద్ధుడయ్యాడని చంపుతారన్న భయమట. కొందరు వృద్ధులు ఒక రకం పరీక్షకి తట్టుకోవాలట. వారిని ఒక చెట్టు ఎక్కమంటారుట. కొమ్మలకి తాళ్ళు కట్టి లాగుతారు. ఆ ఊపుకి తట్టుకొని నిలబడిన వారిని విడిచేస్తారు. పడిపోయిన వారు పనికిరారు. నటుడు వృద్ధుడయ్యాక ప్రేక్షకులు ఇంకా వీరు మానుకోవచ్చు అంటారు. అనగా అతన్ని చెట్టెక్కించి ఊపితే పడిపోయాడన్నమాట. తోటివారు ఈమె ఒకప్పుడు అందంగా ఉండేది అన్నారంటే ఆ లావణ్యవతిని చెట్టెక్కించారన్నమాట. విదురమ్మ ఆ చెట్టు తనెక్కనంటుంది, పడిపోతానని తెలుసు, మరొకరిని ఎక్కనివ్వదు అంటూ మామయ్య నవ్వుతో వ్యాఖ్యానం ముగించాడు. తోచక మళ్ళా అటుకేసి బయలుదేరాను. గుడిసెలు, బండలు, వాటి మధ్య చెట్టు దాటాను. అదొక పెద్ద చెట్టు. ఆకులన్నీ ఊడిపోతున్నాయి. బెరడు మీద వెడల్పాటి పగుళ్ళు కనిపిస్తున్నాయి. ఓపిక లేనట్లు కొమ్మలు వంపులు తిరిగి ఆకాశంలోకి కాక భూమికేసి వంగి ఉన్నాయి. అదే రకం చెట్టు ఎంతకాలం ఉంటుందో నాకు తెలియదు, కానీ దాని పనైపోయిందని తెలుసు. ఆ రాళ్ల మధ్య బిగిసి నిలబడింది, కానీ వాటిని తొలగిస్తే కూలిపోతుందేమో అనిపిస్తూ ఉంది. చెట్ల వ్రేళ్ళు నేల మీద పాకాయి, కానీ వాటి పట్టు లేదు. పట్టు చిక్కక విడిచేసిన గుప్పిడిలాగా పట్టు కోసం కొన ఊపిరితో నేలను పీడించి పెనుగులాడుతున్నాయి. అది కూలితే విదురమ్మ గుండె నిలిచిపోతుందా? ఆలోచనలో ముందుగా కొలనుకేసి వెళ్తున్న చాకలి తమ్మయ్యని, గాడిదల్ని చూడనే లేదు. పలకరించాడు. తమ్మయ్య వృద్ధుడు. చుట్టలకి ఏమన్నా ఇవ్వమన్నాడు. ఇచ్చాను. విదురమ్మ గతం గురించి కదిపాను. భర్తని ఎరుగుదువా? ఎట్లా ఉండేవాడు? ఆ చెట్టంటే ఆమెకి ఎందుకంత మమకారం? బాగా ఎరగనుగానండి. ఓ పాలు చూశాను. జబ్బ పుష్టి గలవడు. కండలు మెలికలు తిరిగి నల్ల సిద్ధిలాగు ఉక్కు తునక నిగనిగ స్నానం చేస్తుంటే చూశాను. ఆడు పాతిన సెట్టే. నీడ కోసరం అల్లదుగో దిబ్బల కడ నుంచి పెళ్ళగించి తెల్లవార్లు త్రవ్వి నీడ కోసరం పాతినాడంట. ఠా అంటావు, నువ్వెరుగవా? 1-2 పర్యాయాలు చూశాను, కానీ బాగా ఎరికల. చెట్టు కింద ఆ బండల మీద కూకుండేవారు పరాసికలాడుతూ. పిల్లల్ని రానిచ్చేది కాదు ఆటల కోసరం. లోగిల్లో సావాల్సిందే. ఎందుకో మరేం ఊసులాడుకునేవారో దైవం కిరిక. మరోళ్ళు ఉండకూడదు. ఒంటిగా నడవడం, పరుగులు, పదాలు, తానాలు. తమ్మయ్య తన్మయుడై నవ్వులో పడిపోయి వర్ణించడం మానుకున్నాడు. ఏమిటో ముచ్చట్లన్నీ తనే స్వయంగా జరిపినట్లు. ఇంటికొచ్చానే గాని ఆ రాత్రంతా ఓ సందేహం పీడిస్తూనే ఉంది. విదురమ్మ భర్తని స్మరిస్తూ ఎరువుగా ఉన్నట్లు వర్ణించింది. విదురమ్మ భర్తని స్మరిస్తూ ఎదురుగా ఉన్నట్లు వర్ణించింది. తమ్మయ్య వర్ణిస్తూ నల్ల సిద్ధిలాగుండేవాడన్నాడు.
ఇందులో ఏదో తిరకాసుంది. తమ్మయ్య నలుపు, చాకలి తమ్మయ్య నలుపు, ఇంకెవర్నీ ఎర్రగా ఉన్నట్లు ఒప్పుకోడు కాబోలు. విదురమ్మ ఎరుపు, భర్త ఎరుపుగా ఉంటే గాని అంత ప్రేమించదు. ఆమె కళ్ళకి ఎరుపుగా కనబడేవాడేమో. మన వాళ్లల్లో ఎరుపు అన్న మాటకి అర్థం లేదు. దేంతోనో పోల్చి చూస్తే తప్ప అదొక సహజమైన రంగుగా నిలబడలేదు. ఎర్ర దబ్బపండు, గులాబీ, సంధ్య, బంగారం ఇలాగా వీటితో పోల్చి సమాధానపడ్డం కానీ వాటన్నిటికీ పునాదిగా ఉండదగ్గ ఎరుపు ఛాయకు అన్వయించేదేమో. ఆ మర్నాడు మామయ్య చేసిన సలహాని ఖండిస్తూ తీసుకున్న చర్యని విమర్శిస్తూ పై అధికారుల దగ్గర నుండి కాగితం వచ్చింది. తను ఆ ముసలిదాన్ని బ్రతిమలాడడం తప్పన్నారు. ఏదో ముట్ట చెప్పి ప్రభుత్వం నిర్దేశించిన నిబంధన ప్రకారం ఆమె అనుమతితో నిమిత్తం లేకుండా నిర్మాణ కార్యక్రమానికి పూనుకోక జాప్యం చెయ్యడం పొరపాటన్నారు. ఒక ముసలిదాని జ్ఞాపకాల గునుపుళ్ల కంటే భావి పౌరుల సంక్షేమం ముఖ్యమన్నారు. పథకం అమలు జరపటంలో ఉద్రేకాలకి చోటు లేదన్నారు. జాగు చేయక కట్టడం ప్రారంభించమన్నారు. మామయ్య నవ్వుతూ అన్నాడు, చూసావా అబ్బి, ఈ ఉత్తరం పఠించిన తర్వాత గీతాపారాయణ అవసరం అంటావా? ప్రభుత్వోద్యోగి ఉద్రేకాలకి అహంకి అతీతుడవ్వాలి. దయాదాక్షిణ్యాలకి నిబంధనలు అమలు జరిపేవారు లొంగకూడదు. పని మాత్రం జరగాలి. కర్మ కొనసాగించే యంత్రం లాంటివాడు ఉద్యోగి. ఫలితాన్ని కూడా ఆహ్లాదంతో ఆశించకూడదు. చితికి నిప్పంటించాలి, కళ్ళు తుడుచుకోకూడదు, అంతే. చెప్పు మామయ్య, భావాలు ఈ పూట మంచి పదునుగా పడుతున్నాయి అన్నాను. ఉండు మరి, చుట్టకి నిప్పంటించని. ఆ ముసల్ది భర్తని దైవంగా ఆరాధిస్తూ ఆ ఆరాధనకి చిహ్నాలుగా ఆ రాతి బండలకు రాత్రింబవళ్ళు మ్రొక్కుతూ బ్రతుకుతోంది. అదొక మధురమైన సెంటిమెంట్, అందమైన అనుభూతి. అందులో మానవత్వం ఉంది. దాన్ని మన్నించి ఉండనివ్వడమా, లేక దాన్ని ధ్వంసం చేసి వేల మంది పల్లీయుల వినోదానికి వికాసానికి ఈ బ్లాక్ భవనం నిర్మించడమా? వేల మంది ప్రజల సంక్షేమం ముఖ్యమంటుంది ప్రభుత్వం. కాదు, నా ఆరాధనాభావం ముఖ్యమంటుంది ముసల్ది. నేను ముసలదాన్ని వెనకేసుకొచ్చాను. శాస్తి జరిగింది. ముసలిదాన్ని తృప్తిపరచలేదు. వారి అసంతృప్తిని చూరగొన్నాను. కానీ నాకు మనం ఎవ్వరి కోసం చేస్తున్నామో వారికి మన ప్రయత్నం తెలియకుండా ఉండటంలో గొప్ప ఆనందం ఉంది. రా వెళ్దాం. ఇద్దరం పని మీదకి బయలుదేరాం. తిన్నగా వెళ్ళి ఇద్దరం చెరో బండ మీద కూర్చున్నాం. రాత్రి 7 అయింది. చెట్టు కొమ్మల మధ్య చందమామ ఉయ్యాలలూగుతున్నాడు. కదులుతున్న ఆకుల మధ్య నీడలు దోబూచులాడుతున్నాయి. దూరంగా కప్పలు, దగ్గరగా కీచురాళ్ళు. ఆకాశంలో నక్షత్రాలు చేస్తున్న గానంలా వినిపిస్తాయి కీచురాళ్ళు. గుడిసె లోపల నుంచి నల్ల మేఘంలో మెరుపులా వచ్చింది విదురమ్మ. మంచం మీద వాలింది. తెచ్చారా ప్రభువులు అంది మామయ్య కేసు చూస్తూ. తెచ్చారా ప్రభువులు అంది మామయ్య కేసు చూస్తూ. ఇదిగో అని ఆ పొట్లం ఆమెకు అందించాడు మామయ్య. ఇదుంటే ఇంకేమీ వద్దులేండి అన్నది విదురమ్మ. నవ్వుతూ వాడిన పుష్పం రేకుల్లా విప్పుకున్నాయి మడతలన్నీ. లోపలి హరికేన్ దీపం వెలుగు జుట్టు ముడి మీద పడింది. తెల్ల త్రాచు పిల్లల చలికి చుట్టుకుపోయిన ముడిలో వెంట్రుకలు గాలికి ఆడిపోతున్నాయి. రగ్గు కప్పుకుని ఉంది. మందంగా ఉన్న రగ్గే
ఆమెను కప్పుకున్నట్లుంది. ఆ చీకటి వెలుగు నీడల్లో అంత పల్చగా కనబడుతోంది. మామయ్య తెచ్చిన నల్ల మందుతో 10 పౌండ్లు పెరిగినట్లుంది. రగ్గు బాగా దగ్గరికి లాక్కుని మంచం ముందుకు లాగబోయి బోర్లా పడింది. దగ్గు ఆమెను కృంగదీసింది. పేరమ్మ, పాలేళ్ళు లేవదీశారు. ఈ స్థితిలో ఎట్లా చెప్తావు మామయ్య అన్నాను మెల్లగా. నిజమే, చెప్పక తప్పదు. చూడు విదురమ్మ, నాకంత చెవుడు లేదులేండి. వినమనలేదు, చూడమన్నా. కనబడతానే ఉన్నారు, అదుగో మా బండ మీద ప్రభువులు. నాకంత చత్వారం లేదులేండి. నాకు 2 కాస్త కాస్త ఉన్నాయి. అందుకే బిగ్గరగా మాట్లాడి ఎత్తుగా కూర్చుని పరీక్షగా చూస్తున్నాను. తమ్మయ్య చేత మొన్న కబురంపావు, బండలు మూలగా పడేసి కట్టుకోమని. గవర్నమెంట్ వారు నీకంత కష్టంగా ఉంటే వద్దన్నారు అని ఆగాడు మావయ్య. మహారాజులా కట్టుకోండి. కట్టడం లేదు, మానుకుంటున్నాం. ఎందుచేత? నీకంత కష్టం ఎందుకని? అంత కనికారం ఎందుకండి? ముసల్ది రేపో మాపో చస్తుంది, ఆ పైన కడదామనే. నే చావనండోయ్. సచ్చేదాన్నైతే ఆడితోనే సద్దును. మరో 10 ఏళ్ల దాకా చావను నిక్కచ్చి. ఇంకా అబద్ధమేమో పేరమ్మని అడగండి అని తనే నవ్వుకుంటోంది. ఏడుపుకి నవ్వుకి ఒకే రకం వంకర్లు తిరిగిన మొహం ఆమెది. ముసల్ది ఏడిస్తే కన్నీరు కనబడదు, నవ్వితే వినపడదు. అయితే నీకు అభ్యంతరం లేనట్లేగా? లేదు, చెట్టు మాత్రం ముట్టకండి. అది కొట్టివేయించకుండా పని జరగదు అన్నాడు మావయ్య. అసలు ఆ చెట్టులో విశేషం ఏమిటి అని మధ్యలో సాహసించి నేను ఓ ప్రశ్న అడిగా. ఏముంటుందండి? విత్తనం, మొక్క, మాను, చెట్టు, ఆకులు, పూలు. మనిషికి మళ్ళీనే గాలికి ఊగుద్ది, ఆకులు పోతాయి, మాను విరుగుతుంది, మనిషి అల్లే చస్తుంది. నే హరీమనంగానే దాన్ని పీకించండి. హిస్టీరియా తాలూకు ప్రలాపనలా తోచింది ఆ సమయంలో. నేనేం అనలేదు, ఏమనాలో తెలియక. నిజమే విదురమ్మా, ఆ చెట్టు కూలుతుంది, కానీ మరో చెట్టు మొలుస్తుంది, మరో మనిషి పుడతాడు. అలా జరిగిపోతూ ఉంటుంది సృష్టి. పాత చెట్టు అలా నిలిచిపోతే కొత్తవి లేచేటందుకు అసలు చోటే ఉండదు. మరి అంచేత దాన్ని తీయించి వేద్దాం, ఒప్పేసుకో అన్నాడు మావయ్య. ఇది ఒప్పుకోకపోతే మహా ఆగుద్దా? అను పిచ్చిదానా అని పేరమ్మ కూడా ఓ మాట పడేసింది. ఎప్పుడు పీకిస్తారు? ఎల్లుండి ఉదయం మంచి రోజు, పునాదులు తీస్తారు. ఇంకా ఆగరన్నమాట. ఏం దాగేది నీ ఎర్రి? రేపటెల్లుండిలో ఏమొచ్చింది యాదం అని పేరమ్మ కరుకుగా మందలించింది. అమ్మో అని స్పష్టంగా రోదిస్తోంది విదురమ్మ. కీచురాళ్ల నాదం స్థాయి హెచ్చింది. గాలిపడి పెరిగింది. ఆకులు దట్టంగా రాలుతున్నాయి. రాతి బండలు వేడి గాలి పీల్చి చలిగాలికి వదులుతున్నాయి. దూరంగా మిణుగురు పురుగులు మందరేగి అడవి అంచులు ఎర్రగా మెరుస్తున్నాయి. చందమామని మేఘాలు కప్పుతున్నాయి. నక్షత్రాల నాడులు త్వరితంగా కొట్టుకుంటున్నాయి. ఈ ప్రకృతి విజృంభణలో విదురమ్మ రొద కలిసిపోయి నైసర్గిక స్థితిలా పరిణమించింది. సెలవులైపోయాయి. ఇంక రేపో మాపో బయలుదేరాలి. విదురమ్మను గురించి నా కుతూహలం కూడా తగ్గింది. ఆ బండలు తొలగిస్తారు, చెట్టు నరుకుతారు. విదురమ్మ అంగీకరించింది. ఒక విషయం పరిష్కారం అవగానే దాని పట్ల కుతూహలం సన్నగిలుతుంది. నిజమే,
కానీ అలా కాక మరోలా పరిష్కారం అయితే బాగుండదనిపిస్తుంది ఎందుకో. ఇంట్లో దొంగలడ్డారంటే నలుగురు కుతూహలం చూపెడతారు, కానీ వాళ్ళు ఏ వస్తువు దొంగిలించకుండా వెళ్ళిపోయారంటే ఏదో అసంతృప్తి ఉండనే ఉంటుంది. ఏమి దొరక్క ఒక చీపురు కట్ట తీసుకుపోయారని విన్నా కొంత తృప్తిగా ఉంటుంది. ఏదో జరగడం కోరుతుంది మనస్సు. అంతరంగంలో ఎన్నిన్ని మార్పులొచ్చి ఎన్నిన్ని తత్వాలు తారుమారైనా ప్రవర్తన ద్వారా స్థూల జగత్తులో ఏదో సంభవిస్తే గాని ఆ చర్య జీవితంలో ఒక భాగం కాదు. విదురమ్మ విషయంలో నిరుత్సాహపడినా అంత అసంతృప్తి నాలో లేదు. ఆమె ఒకప్పుడు తీవ్రంగా ప్రేమించింది. మధ్యలో మృత్యు వచ్చి ఆమె జీవితాన్ని తుంచివేసింది. మనస్సులో, ఊహలో, గతంలో ఆమె జీవిస్తూ ఆ ప్రేమ బంధనాలని ఇంకా మోస్తూ తన జీవిత విధానానికి పరిపూర్ణతని ఆపాదించడానికి కడసారి యత్నం చేసింది. అది ఫలించలేదు. రాళ్ళు, రప్పలు, ఆకు, అలమ, బెండు, బెరడు ఈ చిహ్నాలను నిర్మూలనం చేసి వాటి రసాన్ని తన గుండెల్లోకి లాక్కుని రక్తంలో కలుపుకుని ఏకాంతంగా జీవించాలి. ఆ సాయంత్రం ప్రయాణం. మధ్యాహ్నానికి అర్జెంటుగా బట్టలు తెమ్మని చాకలికి చెబుదామని బయలుదేరాను. 2-3 ఫర్లాంగులు వెళ్ళగానే కనిపించాడు చాకలి. బట్టల విషయం చెప్పాను. నవ్వాడు. తను తమ్మయ్య కాడుట. తమ్మయ్య తమ్ముడు వీరన్నట. అచ్చంగా అన్నయ్యలానే ఉన్నాడు వీరన్న. కవల పిల్లలు కారట. ఇద్దరికీ 4 ఏళ్ళు ఎడం. చెప్తాలేండి, మధ్యనాళ్ళకి బట్టలు తెమ్మని అన్నాడు వీరన్న. వీరన్న పని ఇస్త్రీ చేయడం మటుకే, ఉతకటం అన్నయ్య పనిట. మిగతా వేళల్లో బ్లాక్లో కూలి పని చేస్తాడుట. పునాదులు తవ్వుతున్నారా అని అడిగా. నిన్నటేలా పనిలోకి వెళ్ళలేదండి, సంతకి పై ఊరెళ్ళానండి అన్నాడు. విదురమ్మ ఇంటి ముందు చెట్టు ఎందుకైనా పనికొస్తుందా? ఎవరికండి? ముసలిదానికా? దాన్ని తగలేయడానికి కూడా పనికిరాదండి. ఆ చెట్టుకి చావలేదండి. అబ్బో, ఏనాటిదో. 10 ఏళ్ల క్రితం పెద్ద గాలివానొచ్చిందండి. అంతా నీళ్లమయం. గుడిసెలు తూలాయి. ఓ జలమయం. అందరం ఆ దిబ్బల మీదకి పరిగెత్తాం. చెట్టు కాడే కూకుందండి విదురమ్మ. తిరిగిపడి సత్తావే, లేచిరా అని బలవంతాన గుంజాక విడిపించి దాన్ని లాక్కుపోయినామండి. చిత్రం, ఆ చెట్టు మటుకు పడలేదండి. ఓ 1/2 డజను కొమ్మలు ఊడాయి. ఆకొక్కటి లేదు. 3 మిగిలిందండి. కానీ ఈ దప ఆకులు రంగు పచ్చగా లేదండి, గోధుమ రంగులో ఆకట్టింది. అంటే సేవ సచ్చిందన్నమాటే కదండి. సింత సచ్చినా పులుపు సావలేదన్నట్టుందండి. వీరన్న వాక్యం పూర్తి కాలేదు. మరో వ్యక్తి పరిగెత్తుకుంటూ వచ్చి అతని భుజం చరిచాడు. వీరన్న అదిరిపడ్డాడు. విదురమ్మ తెల్లారగట్లా చచ్చిపోయిందంట, ఇప్పుడిప్పుడే తీసుకెళ్ళారు అన్నాడు. అందరం గబగబా విదురమ్మ గుడిసెకేసి నడుస్తున్నాం. వాళ్ళు పరిగెడుతున్నారు. నేను కొంచెం వెనకపడ్డా. విదురమ్మ కథ సమాప్తమైంది. నా ఆలోచనలు కూడా నిలిచిపోయాయి. మృత్యువు ముందు మనిషి ఊహ నిలబడలేదు. తర్కం, తత్వం, నైతిక చింతన, మంచి చెడ్డల తీర్పు, వీటికింక తావులేదు. ఉంది, లేదు. జనం పలచబడ్డారు. కొందరు వెనక్కి వచ్చేస్తున్నారు. పేరమ్మ గొడ్ల దగ్గర సర్దుతుంది. రాతి బండలు అలాగే ఉన్నాయి, కానీ వాటి మధ్య చెట్టు పడిపోయింది. కొమ్మలన్నీ విరిగి పడున్నాయి. చెట్టు మొదట్లో కొన్ని వ్రేళ్ళు ఊడల్లా వంకరలు తిరిగి పడున్నాయి. కొన్ని నేల మీద నుండి పొడుచుకొని నిలబడ్డాయి. వాటి పక్కన 2 అడుగుల లోతుగల కన్నం కనిపిస్తోంది. అందులోంచి మట్టి పురుగులు దోవ తెలియక పెనుగులాడుతున్నాయి. సన్నటి ఎర్ర కంకర, నల్ల బంకమట్టి తేమ లేక పొడి పొడిగా ఉండలుగా చెట్టు మొదల చుట్టూ పడి ఉంది. ఇది కూలీల పనే? పేరం వచ్చింది. వీరన్న బండ మీద కూర్చున్నాడు. నేను మరో బండ మీద కూర్చున్నాను. ఇయాళ మంచి రోజే, సచ్చింది.
పుణ్యం తెచ్చుకుంటుంది, అదృష్టవంతురాలే అంది పేరమ్మ కొంగుతో మొహం తుడుచుకుంటూ. కన్నీరు నిలిచిపోయింది. పేరమ్మ నవ్వుతోంది. ఏడ్చేవాళ్ళెవరూ లేరు గందా అంది. ఎందుకు ఏడవడం అన్నాడు వీరన్న. అది నిజమేలే, కూతురు కొడుకు బ్రతికుండగా ఓ మారొచ్చి చూసిన పాపాన పోలేదుగా. పోయినప్పుడు ఎవరున్నారు అన్నాను. చిత్రమైన సావు సచ్చిందిలేండి. చెప్పు అన్నాడు వీరన్న. నేను పెరటివైపు గదిలో బస్తాల కాడ పడుకున్నా. తెల్లవారగట్ల కోడి కూసింది. పెద్ద సొప్పుడయింది. బస్తాలు మీద పడుతున్నాయనుకొని పెద్ద కేకేసి లెగిసా. ఆ మట్టున పెద్ద కేక, అమ్మో సచ్చానంటూ వినబడ్డది. మత్తోయి వాకిట ముంగిలికి ఉరుక్కుని వెళ్ళిపడ్డా. చూసే తలికి విదురమ్మ పడుంది. చెట్టు కూలింది. విదురమ్మ చేతిలో అట్లకాడుంది. వంకరోయి పడుంది. అదేమో ఆయాసపడతా ఉంది. లబోదిబోమని కేకలెట్టా. ఆయాసంతోనే 4 మాటలు చెప్పింది విదురమ్మ. చెట్టు తనే తవ్విందట. చెట్టు కింద మొగలో మట్టిలో ఉంగరం కప్పెట్టి ఉంచిందంట. దానికోసం తవ్విందంట. ఆ ఉంగరం వేలు కెట్టమని. అది మాత్రం తీయకండి, దాంతోటే చస్తా అని రాణిలా నా చేతుల్లోనే ప్రాణం విడిచిందండి అని చెప్పడం నిలిపివేసి మొహం తుడుచుకుంటోంది పేరమ్మ. ఉంగరం ఎందుకు కప్పెట్టిందంటావు? ఏమో, మొగుడిది కాబోలు దాచుకుంది. మొగుడంటే భలే ప్రాణం లేగండి, స్వర్గానికి వెళ్తుంది నా ఎర్రి విదురమ్మ. దానికి ఇంకా జన్ముండదు అంటూ లోపలికెళ్ళింది పేరమ్మ. ఇదిగో చూడండి అని చివాలన లేచాడు వీరన్న. నేను ఉలిక్కిపడ్డాను. ఆ చెట్టు పాతిన కంతలోంచి ఏ పాము వచ్చి పడిందనుకుని. చూడండి. లేచి చూశాను. నే కూర్చున్న బండ మీద కింది భాగం కేసి చూపిస్తున్నాడు వీరన్న. వంగి చూశాను. మట్టి తవ్వేయగా బయటపడ్డ రాయిలో రాయి భాగం అడుగు లోతుగా మట్టి తవ్వితే దానిమీద ఏనాడో చెక్కిన అక్షరాలున్నాయి. గుడ్డతో తుడిస్తే స్ఫుటంగా కనబడ్డాయి. ఇంద్రన్న అన్న పేరులో అక్షరాలు. ఇంద్రన్నెవరు? హాడేనండి, చెట్టు పాతినోడు. హాడో పనిలో కుదురుగుండాడండి. నేను ఓ దఫా చూశాను. నల్ల సిద్ధిలాగుంటాడు. కసరత్తు చేసి ఫైలమాన్ లాగుంటాడండి. మంచి ఛాతి, వెంట్రుకలయ్యి లేవు, ఉక్కు కడ్డీ లాంటి జబ్బలు, ఎత్తుగా దర్జామీసం. మళ్ళా ఏడకో పోయాడు. సచ్చాడంటారు, మళ్ళా రాలేదుగా. భర్త పేరు భద్రంగా అన్నాను. ఈడుంకోడు, ఆడు సచ్చినాక ఈడు. వీడే ఉంగరం ఇచ్చాడు. మరెందుకో ఇష్టం కామోజు చెట్టు కింద పాతాడు. దానిపైన చెట్టు పాతి మొలిపించాడు. గవర్నమెంటోరు చెట్టు నరికేస్తారు సాయంత్రానికి అని తెలుసుకుంది. ఉంగరం దక్కించుకుందామని రాత్రి కాడ లేచి తవ్వింది. చెట్టు కూలింది. ఉంగరం ఏలికి పెట్టింది. ఆయాసం పుట్టి సచ్చింది అని లేచాడు వీరన్న. ఇన్నాళ్ళు విదురమ్మ కథ ఓ ఆకృతి గల తివాచీలాగు తోచినా అందులో కొన్ని రంగుల పోగులు లోపించినట్లయింది. ఇవి విన్న తరువాత ఆ నమూనాలో లోపించిన పోగులు ఎమిరాయి. ఇప్పుడు పూర్తయింది ఆమె జీవితం గీసిన చిత్రపటం. మృత్యువు దానికి ఫ్రేమ్ కూడా తగిలించినట్లుంది. ఆ సాయంత్రం ప్రయాణం అవుతుంటే మామయ్య అన్నాడు, భర్తని ఆరాధించింది. ఆ గదంతా భర్తదే. ఇంద్రన్న ప్రియుడేమో మట్టిలో కప్పెట్టింది అంటే ఆరాధించలేదన్నమాట. భర్త పట్ల ఆమెకున్న సెంటిమెంట్స్ని
అందుకే మనం కటాక్షించాలని అధికారులకి సలహా ఇచ్చాను. వారు విన్నారు కాదు అన్నాడు మామయ్య నవ్వుతూ. కానీ బండి కదులుతుంటే నా కేసు చూసి కన్ను మెదిపినట్టనిపించింది. మామయ్య వింత అయిన మనిషి, అందుకే ఇష్టం నాకు. సమాప్తం. ఇక్కడితో తెరచాపదించిన పడవ అన్న ఈ పదవ కథ పూర్తయింది. ఈ కథతో బుచ్చిబాబు గారి మేడమెట్లు అన్న కథా సంపుటం సంపూర్ణమైంది. ఆలకించినందుకు ధన్యవాదాలు. మరో మంచి రచనతో మీ ముందుకు వచ్చేలోగా సెలవు మరి.